హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది నన్ను జేసీజేకి బేరట్స్ సజెస్ట్ చేయండి, ఏబీకి బేరట్స్ సజెస్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు. ఈరోజు మీకు నేను ఈ బేరట్స్కి సంబంధించి అసలు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనేది, అలాగే ఏ ఆర్డర్ బాగుంటుంది అనేది కూడా నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి తీసుకునే బేరట్స్ విధానం వేరు, జూనియర్ సివిల్ జడ్జికి తీసుకునే విధానం అనేది వేరుగా ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి తీసుకునే బుక్స్ ఏమో బేరట్స్ వితౌట్ షార్ట్ నోట్స్ తీసుకోవాలి. ఈ జేసీజెట్ తీసుకునేవేమో విత్ కమెంట్స్ ఉన్న బుక్స్ తీసుకోవాలి. అంటే ఏంటి అసలు డిఫరెన్స్ అంటే, జూనియర్ సివిల్ జడ్జికి వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఒక సెక్షన్ మీరు తీసుకున్నట్లయితే దాని కింద మనకి ఎక్స్ప్లెనేషన్ అని, ఇల్లుస్ట్రేషన్స్ అని చాలా క్లియర్గా అనేది ఇస్తారనమాట. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఒకప్పుడు మనకి ఓపెన్ బుక్కే, ఇప్పుడు ఓపెన్ బుక్ అంటే కంప్లీట్గా చూసి రాసేది కాదు కదా. సో ఓన్లీ సెక్షను ఏదో సమ్వాట్ ఇల్లుస్ట్రేషన్ అలా ఉంటుంది. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, ఇల్లుస్ట్రేషన్స్ ఎక్కువ ఇవ్వడం కానివ్వండి, అట్లా మనకి ఎలో కాదు. కాబట్టి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి ఏమో వితౌట్ షార్ట్ నోట్స్, జేసీజేకి ఏమో విత్ కమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సబ్జెక్ట్స్ కూడా దీనికి దానికి కొన్ని సేమ్ ఉంటాయి అండ్ కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి. అలాగే జేసీజేకి సంబంధించి మీరు తీసుకునేటప్పుడు బుక్స్ ఏ పబ్లికేషన్ అయినా కూడా, ఏ బుక్స్లో అయితే ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ బాగుంది, అట్లనే మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో అప్పుడు ఆ సంవత్సరంలో లేదా రీసెంట్గా పబ్లిష్ అయిన బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కొత్త అమెండ్మెంట్స్ కానివ్వండి, చేంజెస్ కానివ్వండి, అన్నీ యాడ్ చేసి ఉంటాయి. అంటే రీప్రింట్ కాదు నేను అనేది. అంటే ఏంటంటే మళ్ళీ అదే ప్రింట్ చేసేది కాకుండా చేంజెస్తో పాటుగా చేసి న్యూ పబ్లికేషన్స్ చేస్తారు. సో రీప్రింట్లో కూడా మనకి జనరల్గా ఏంటంటే కొన్ని చేంజెస్ పెట్టి ఆ చేంజెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఇస్తారు. కాబట్టి ఏ ఆథర్స్దైనా సరే, అంటే పబ్లికేషన్స్ వాళ్ళది ఎవరైనా సరే ఇట్లా మంచిగా ఎక్స్ప్లెనేషన్స్, ఇల్లుస్ట్రేషన్స్ అవన్నీ ఉన్న బుక్స్ తీసుకుంటే మంచిది. నేను చూసినంత వరకు, అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు యూనివర్సల్స్ అనేది మంచి పబ్లికేషన్. అంటే అది మనకి లెక్సస్ నెక్సస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది పబ్లికేషన్ వాళ్ళ నేమ్, అది యూనివర్సల్స్ పబ్లికేషన్స్ అని ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా కంటెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్స్ బాగా ఉంటుంది సెక్షన్స్ కింద. అండ్ ఇంకా వేరే ఏదైనా సరే మీరు ఏదైనా తీసుకోవచ్చు, చెప్తున్నాను కదా, రీసెంట్ పబ్లికేషను, దట్టు ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేది మంచిగా ఉన్నది కానివ్వండి, అట్లా ఎర్రర్స్ తక్కువగా ఉండేది కానివ్వండి. సో మీరు ఫేమస్ ఏదని చూసినా కూడా యూనివర్సల్ అనేది మీకు వస్తుంది అనమాట. సో అలా జేసీజేకి ఉన్న సబ్జెక్ట్స్ అనేది తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే, మరి ఇప్పుడేమో ప్రజెంట్ ఇప్పుడు 2025 నోటిఫికేషన్లోనేమో ఓల్డ్ యాక్ట్స్ అనేది ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మేబీ ఫ్యూచర్కి మీరు అటెంప్ట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే న్యూ యాక్ట్సే తీసుకోండి, ఓకేనా. మరి ఈసారి కూడా అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్స్ తీసుకోండి, 2 sides తీసుకుని. ఇవి మాత్రం చక్కగా బుక్స్ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మేము అంత ఇన్వెస్ట్ చేయలేము, ఎందుకంటే బేరాక్ట్ అని తక్కువ ఉండదు. 20 సబ్జెక్టులు 20 బేరాక్ట్లు కొనుక్కోవాలి కదా జేసీజేకి. అందుకని ఈ 20 మంచిగా బుక్స్ తీసుకుని ఈ 3 జస్ట్ ప్రింట్అవుట్స్ తీసుకోండి. ఎట్లా అయినా అది వచ్చే సంవత్సరానికి అయినా సరే ఇంకా కంప్లీట్ న్యూనే ఇస్తాడు. ఒకవేళ 2 కలిపిస్తారా అంటే ఇప్పుడే ఇవ్వలేదు కదా, ఇస్తే ఓల్డ్ లేదా న్యూ అనేది ఇస్తున్నారు జేసీజేకి. కాబట్టి నా సజెషన్ అయితే ఈసారికి అది. ఇంకా తర్వాత కూడా అట్లనే ఉంది, ఇంకెప్పుడు అలాగే అవుతుందని మీరు అనుకుంటే కొనుక్కోండి. లేదంటే ఇఫ్ యు ఆర్ అంటే మీకు కొనుక్కునే కేపబిలిటీ ఉండింది, నేను తీసుకుంటాను అవి కూడా అనుకుంటే 23 బేరాక్స్ అనేది జేసీజేకి తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లికేషన్ అనేది యూనివర్సల్ పబ్లికేషన్ ఈజ్ సజెస్టబుల్. ఇంకా ఏమైనా సరే చెప్పాను కదా, అందులో నేను చెప్పిన కాంపోనెంట్స్ ఉండేలా చూసుకుంటే తీసుకోండి. సో ఇది జేసీజేకి ఎలాంటి బేరాక్స్ ఎన్ని ఎలా తీసుకోవాలి అనేది. నెక్స్ట్ ఏఐబి.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా మీరు మీ కోర్స్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ రాయబోతున్నారు అనుకుంటారు చూడండి, అప్లై చేస్తారు కదా, అప్పుడు ఆర్డర్ చేసుకోండి. ఆ బుక్స్ వచ్చేసరికి కమర్షియల్స్ తీసుకున్నాను నేనైతే. అవి కూడా మీరు ఎప్పుడు తీసుకుంటారంటే బుక్స్ ఏబి 19 రాసేసారు కదా, 20 రాయబోయే వాళ్ళు 20 ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లో వాడు ఇస్తాడు సిలబస్, అప్పుడు తీసుకోండి. 2 ఇస్తే అప్పుడు 2 కలిపి తీసుకోండి, లేదంటే ఏదైతే ఇస్తే అది తీసుకోండి. సో అది తీసుకోవాల్సిన పద్ధతి. ఏబిఈకి అసలు ఇంకా ఆ పబ్లికేషన్ ఈ పబ్లికేషన్ లేదు, ఏదైనా మీరు తీసుకోవచ్చు. లా మెన్స్ అని సంథింగ్ ఇవి చాలా చాలా ఉంటాయి కదా, నేనైతే కమర్షియల్ తీసుకున్నాను అప్పట్లో, కాబట్టి ఆ బుక్స్ అప్పుడు తీసుకోవాలి. ఇంకా సజెస్టబుల్ థింగ్ ఏంటంటే ఏబి బుక్స్ కొనుక్కునే కన్నా మీ సీనియర్స్ రాసుంటారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు కాలేజ్లోని సీనియర్స్ అందరూ తెలియకపోయినా మీ ముందు రాసిన బ్యాచ్లో 2-3 పరిచయం ఉంటారుగా, వాళ్ళు బుక్స్ తీసుకుని వెళ్ళే రాసుంటారు కదా. సో ఆ బుక్స్ తీసుకోండి వాళ్ళని అడిగి, అట్లా మీరు మళ్ళీ ఇంకొక జనరేషన్కి ఇవ్వడం అట్లా చేయండి. లేదా మీరే కొంటుంటే ఈ ఆచారాన్ని మీరే మొదలు పెట్టండి, ఎందుకంటే అవి ఏబిఏ ఎగ్జామ్కి తప్పితే దేనికి పనికిరావు. టు బి ఆనెస్ట్, ఆ బేరాక్స్ ఎగ్జామినేషన్ అయినాక మళ్ళీ మనం వాడము. అది జేసీజేకి పనికిరావు, రేపు ఏపీ సెట్ యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతానన్నా ఆ బేరాక్స్ పనికిరావు. ఎందుకంటే మనకి డెప్త్ నాలెడ్జ్ ఉండాలంటే విత్ కమెంట్స్ ఉన్నవి తీసుకోవాలి. కాబట్టి ఎగ్జామ్ వరకే. నేను కూడా ఐ వాజ్ ఇంటెండెడ్ టు గివ్, అంటే నా బుక్స్ని ఎవరో నా జూనియర్స్కి ఇద్దాం అనుకునే సమయంకి నేను కోచింగ్ స్టార్ట్ చేయడంతో ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ నా దగ్గరే ఉంచుకున్నాను అనమాట, లేకపోతే ఇచ్చేసి ఉండేదాన్ని ఎవరో ఒకరికి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే ఆ బుక్స్ తీసుకుంటే మీ జూనియర్స్కి అట్లా ఇవ్వండి, అవి నలిగిపోయి చిరిగిపోయే వరకు అట్లా సర్క్యులేట్ అవ్వనివ్వండి. ఎందుకంటే మనీ సేవ్ అవ్వడానికి చాలామంది పూర్ ఉన్నారు. జేసీజేకి కొనుక్కోవాలి, ఏబీకి కొనుక్కోవాలంటే పాపం చాలా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి హెల్పింగ్ నేచర్ బిల్డ్ చేసుకుని అది అలా సర్క్యులేట్ చేస్తూ ఉంటే గుడ్. జేసీజే కంటే మనం లైఫ్లో మన దగ్గర పెట్టుకోవచ్చు, ఆ బుక్స్తోనే ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు, రేపు ప్రొఫెసర్స్కి వెళ్ళిన ఆ బుక్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని విధాల జేసీజే బుక్స్ అనేది కొనుక్కోవడం ఉత్తమమైన విషయం. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మాత్రం ఏ కోసాన పక్క నుంచి తెచ్చుకునే ఛాన్స్ ఉంటే మాత్రం పక్కన వాళ్ళ దగ్గర తీసుకునేదే మంచిది. ఎందుకు డిపెండ్ అయ్యేది ఏం లేదు, ఆ ఒక్కసారి మనం యూజ్ చేసుకుని మళ్ళీ ఇచ్చేస్తాం అంతే. సో అది నా నుంచి మీకు బేరాక్స్కి సంబంధించి ఏబీకి ఏవి తీసుకోవాలి, జేసీజేకి ఏ బేరాక్స్ తీసుకోవాలి, అట్లాగే ఏబీకి సంబంధించి నా సజెషన్ అయితే ఇదనమాట. సో ఈ వీడియో ఆల్రెడీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మేము కొనుక్కున్నాం వాళ్ళు కూడా కొనుక్కోవాలనేది పెట్టుకోకుండా మీకు తెలిసిన జూనియర్స్కి ఎవరికైనా వాళ్ళు బుక్స్ కొనుక్కునే లోపే ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ జూనియర్స్లో ఎవరో ఒకరికి ఇవ్వమని చెప్పండి. ఇట్ ఈస్ లైక్ స్టాలిన్ మూవీ, బట్ నేను అందుకోసం అలా చెప్పట్లేదు, నాకు మనస్ఫూర్తిగా వచ్చిందనమాట. ఇట్లా చేస్తే వాళ్ళు పాపం కొనుక్కునే పని ఉండదు కదా. బేరాక్స్ ఏవి తర్వాత మళ్ళీ పనికి వస్తాయి అనుకుంటే కొనుక్కోండి అమ్మా, మళ్ళీ పనికిరావు, మళ్ళీ పనికి వస్తాయి మనకి అని చెప్పి మీరు అట్లా మీ జూనియర్స్కి సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే అవి మళ్ళీ పనికి రావు, ఎందుకంటే దానిలో మనకి కమెంట్స్ ఉండవు కాబట్టి ఉత్తి సెక్షన్స్తో ఏం చేసుకుంటాము. కాబట్టి ఈ విధంగా ప్లాన్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఏ బుక్స్ ఎట్లా తీసుకోవాలి అనేది. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి. జేసీజీ 2025 కూడా వచ్చింది కాబట్టి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్కి అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా రాయండి. సో ఇది నా నుంచి మీకు బేరాక్స్ మీద ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ స్టిల్ బేరాక్స్లో ఉంటే కనుక కమెంట్స్లో షేర్ చేయండి, రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే వీడియో వస్తే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.